పి గన్నవరం నియోజకవర్గంలో ఎన్డీఏ నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాసలపూడి లంక, లుటుకూరు, ఆదూరు గ్రామాల్లో ఇంటింట ప్రచారం చేశారు. తమ అమూల్యమైన ఓటును గాజు గ్లాసుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేయమని నేతలు కోరారు. ప్రచారంలో గ్రామాన ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఎన్డీఏ నేతలు తెలిపారు. వాడవాడల ఉమ్మడి కూటమికి జేజేలు పలుకుతున్నారని, ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొడతామని అన్నారు. నియోజకవర్గంలోని ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఎక్కడ ఇచ్చారో ఒకసారి తెలియజేయమన్నా. ఎంత ఖర్చు పెట్టారు సంక్షేమం నిధుల్లోని ఒక్కసారి వాళ్ళనే చూపించమంటున్నా. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేనేమో తీస్తారు, అది కూడా ఎందుకు కారణాలు, ఏ కారణాలు కూడా చెప్పలే. కొత్తగా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గారు విపత్తి వేణుగోపాల్ నాయక్ ఆయన్ని పెట్టడం జరిగింది. ఆయనన్నా చూపించమనండి ఎంత నిధులు సంక్షేమం కింద ఖర్చు పెట్టారు. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు. సంక్షేమం ఖర్చు పెట్టాం, ఒక పేపర్లోని ప్రతి ఇంటికి వెళ్ళి చూపిస్తున్నారు. నేను అనేక అంశాల్లో మాట్లాడుతాను, అడుగుతున్నా. ఎందుకంటే మీరు చూపిస్తున్నారు పేపర్లో, ఈ ఇంటికి నేను 1,50,000 ఇచ్చాను సంక్షేమ నిధులని. కానీ ఆ ఇంట్లో చూస్తే వాళ్ళకి మాత్రం అందినట్టు మాత్రం వాళ్ళ దగ్గర లేవు. ఏదైనా ప్రశ్నిస్తారంటే మీకున్నవి కూడా వస్తున్నవి కూడా కట్ చేస్తానని బెదిరిస్తున్నారు. ఈరోజు ప్రజలు ఏంటంటే ఉన్నవి కూడా ఏవో పోతాయి కదా, ఎందుకు ఇబ్బందులు అని చెప్పి ఈరోజు కూడా వాళ్ళు కూడా ఏమీ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా సంక్షేమం అందట్లేదు. నేను నిజంగా ఉంటే మాత్రం ఆయన్ని ఒకసారి నాకు చూపించమండి, మేము కూడా చర్చకు సిద్ధం, మేము కూడా వస్తాం. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నా, వీళ్ళు మొన్న అధికారం రావడానికి మాయ మాటలు చెప్పారు, అది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాలు నవరత్నాలు అన్నారు, లేకపోతే అభివృద్ధి అన్నారు, అమరావతి అన్నారు, పోలవరం అన్నారు, ఇవన్నిటికీ వెండి ఒక డేట్ కూడా ఇచ్చారు. 22కి అయిపోద్ది, 23కి అయిపోద్ది, జనవరి, అలాగా అనేక అంశాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ పూర్తి మాయమాటలని. ఈరోజు ఎవ్వరు కూడా సంక్షేమం కింద అయితే మాత్రం సంతృప్తిగా అయితే మాత్రం ఎక్కడా లేరు. ఈ పార్లమెంట్ పరిధిలో ఈరోజు 7కి 7 నియోజకవర్గాలు పార్లమెంట్తో సహా పూర్తిగా గెలుపు ఉమ్మడి అభ్యర్థులని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. రేపు అధికారంకి వచ్చినట్టే వీళ్ళు ఇచ్చిన సంక్షేమం కూడా ఏం చల్లదు. మేము హామీలు ఇచ్చిన సూపర్ 6 అయినా, బీసీ డిక్లరేషన్ అయినా ఖచ్చితంగా 6 నెలల్లోని అమలు చేస్తామని ప్రజలకి కూడా తెలియజేసుకున్నాం.